ఇక పచ్చడి పెట్టుకుందామని చెప్పననుకుంటే మా దగ్గరనేమో కత్తిపీట లేదు. అందుకోసమని ఏం చేయాలనో ఏమో అర్థం గాక, మేము వేరే ఊర్లో ఉన్నప్పుడు మా ఇంటి పక్క పండే అక్క ఉండే వడ్లోళ్ళు. ఇగ ఆ అక్కకు ఫోన్ చేసి, "అక్క మీ దగ్గర కత్తిపీట ఉన్నదా? మీరు అమ్ముతారా?" అని చెప్పని అడిగిన ఫస్ట్ అయితే. "మేము అమ్మమురా" అని చెప్పని అన్నది. "మామిడికాయలు తెచ్చుకోవే ఇక్కడికే, ఈడనే బావ కొట్టిత్తడు" అని చెప్పని అన్నది. ఇక సర్లే మరి ఇగ ఎట్లైనా ఇయాల సోమవారం అయే మంచిగా తలస్నానం చేసినాం, దీపాలు గిట్ట పెట్టుకున్నాం కదా! మామిడికాయలు కోసుకొని పోయి ఇక వక్కలు చేసుకొని వచ్చి పచ్చడి పెట్టుకుందాం అని చెప్పని అనుకుంటే మా ఆయనని అడిగితే పోదామా అని చెప్పానంటే ఏమద్దు, ఎందుకు గొడ్డలతోని కొట్టుకుందాం, అవసరమా అక్కడికి ఊడు అని చెప్పని అన్నాడు. ఇక అందుకోసం అని ఇక ఏమంటే ఇక సప్పులా కూకున్నా. అసలు పచ్చడి పెట్టుకుంటామో పెట్టుకోమో కూడా తెలియదు. ఎందుకనంటే ఆయన ఇంటికాడ ఉండడు టైంకు, నా ఒక్కదాని వల్ల కాదు పిల్లల్ని పట్టుకొని. మళ్ళీ గొడ్డలతో చేస్తే అంత ఎట్లా అంటే మొత్తం తుక్కు తుక్కు అవుతానే. ఆ పచ్చడి కూడా ఏం మంచిగా అనిపించలేదు మేము అట్లా పెట్టుకుంటే. ఎందుకే ఇంకేం చేయాలనో అర్థమైతే లేదు. ఇప్పుడు కత్తిపీటలు అడిగితే ఎంత అంటారో తెలియదు. ఆయన ఆడికి పోదామా అంటే ఈయననేమో అద్దు అంటాడు. ఇక ఇంకో 4 రోజులు అయితే అవి మొత్తం పండ్లు అయ్యేటట్టు ఉన్నాయి. ఆల్రెడీ లోపల మొత్తం పిక్కకు నీరు పట్టి బుడ 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 ఉన్నాయి. పురుగులు పట్టాయి. ఇక పురుగులు కూడా పడతాయి ఇక కొన్ని రోజులు ఏడుతుంటాయి అట్లున్నాయి. ఇక ఏం చేయాలనో అయితే ఏం అర్థమవుతలేదు. ఆ పచ్చడి మేము ఈ సంవత్సరం తింటామో తినమో. మొత్తానికైతే పచ్చళ్ళనైతే ఒక టమాటా పచ్చడి అయితే పెట్టుకున్నాం. అసలు టమాటా పచ్చడి పెట్టుకున్నప్పుడే మామిడికాయ పచ్చడి కూడా పెట్టుకుంటే అయిపోవు కానీ ఇక కొంచెం పరిస్థితులు అనుకూలించక పెట్టలేదుగా నేను. ఇదే కుదురుతుందో కుదరదో అని చెప్పని భయపడుకుంటూ పెట్టిన. కానీ మంచిగానే కుదిరింది ఇంకా టమాటా పచ్చడి. కానీ కొంచెం ఉప్పు ఎక్కువ అయింది. అసలు విషయం ఏంటి అంటే ఉప్పు ఎక్కువ కావడానికి కారణం ఏంటి అంటే పైన కొంచెం టమాటా వక్కలకు బూజు పట్టింది. ఆ టమాటా వక్కలు బాగా పడేసేసరికి ఉప్పు అనేది కొంచెం ఎక్కువైంది. అందుకోసమని ఎట్లయినా పర్లేదులే అని ఎంత చింతపండు వేసినా కూడా ఉప్పే ఉండే. అందుకే ఇక ఏం కాదులే అని చెప్పి అన్నట్టుగా అట్లనే ఉంచేసినాం. ఉప్పు ఎక్కువైంది కానీ టమాటా పచ్చడి మాత్రం అన్నంలో సూపర్ ఉన్నది. అన్నంలోనే కాకుండా పప్పుల, ఆలుగడ్డ కూరల, ఇంకా ఏ కూరలల్లో కూడా కలుపుకొని కాంబినేషన్ చేసుకుంటే మాత్రం సూపర్ ఉన్నది. మాకైతే మస్తు నచ్చింది. మా బావళ్ళకు కూడా పంపించినాం. మా అక్క కూడా ఫోన్ చేసి మంచిగా ఉన్నదంటే టమాటా పచ్చడి నువ్వే పెట్టినట్టున్నావు కదా అంటే నేనే పెట్టిన అక్క అన్న. పచ్చడి మాత్రం మంచిగానే ఉన్నది. ఇంకా మామిడికాయ పచ్చడి పెట్టుకునేది ఉన్నది. అసలు అది వీలవుతుందో కాదో తెలియదు. ఇక పెట్టుకుంటావో పెట్టుకోమని కూడా తెలియదు. ఎందుకంటే మేమైతే మామిడికాయ పచ్చడి పెట్టుకోక దాదాపు 3 సంవత్సరాల దాకా అవుతుంది. 3 సంవత్సరాల నుండి పెట్టుకోలేదు. మామిడికాయ పచ్చడి బాగా కరువైంది. కొనుకొచ్చుకుందామంటేనేమో 10 రూపాయల ప్యాకెట్, కనీసం ఒక్కరికి కూడా సరిపోతుంది. అది టేస్టే ఉంటలేదు అసలు మొత్తానికి. ఏం చేసుడో ఏమవుతుందో తెలియదు. పెట్టుకుంటామో పెట్టుకోమో తెలియదు. మా ఆయననేమో అట్లా అంటాడు. ఒకవేళ పెట్టుకుందామా అంటే ఖచ్చితంగా ఒక రోజు ఇంటికాడ ఉండాలి, వక్కలు కొట్టుకోవాలి, తలస్నానాలు చేసి పనంతా చేసుకోవాలి. మస్తు రిస్క్ ఉంటుంది. ఏమవుతుందో తెలియదు. పెడితే మాత్రం ఆ టమాటా అంటే మామిడికాయ పచ్చడి ఎట్లా కుదిరింది ఏంది అనేది అయితే ఎట్లా చేసినా ఎట్లా పెట్టినా అనేది కూడా మీకు ఖచ్చితంగా చెప్తాను.